వెల్కమ్ టు టీజే న్యూస్ టీవీ. ఫ్యూచర్ సిటీ తర్వాత ముందు మాకు రోడ్డు వేయండి. ఏళ్లు గడుస్తున్న రోడ్ల పనులు పూర్తి చేయలేదంటూ కుటుంబాలతో కలిసి ర్యాలీ చేపట్టిన అపర్ణ వాసులు కోట్లలో పన్నులు కడుతున్నాం, కనీస వసతులు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. షేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ అపర్ణ హిల్ పార్క్, అపర్ణ సిలికాన్, అపర్ణ గార్డెనియల నివాసితులు శనివారం రోడ్డెక్కారు. తమ ఇళ్లకు వెళ్లేందుకు సరైన రోడ్డు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబాలతో కలిసి ర్యాలీగా రోడ్డుపైకి వస్తున్న మా బాధలు అర్థం చేసుకుంటున్నారని వేలాది మందితో అపర్ణ హిల్ పార్క్ నుంచి చందానగర్ జీహెచ్ఎంసీ కార్యక్రమం వరకు ర్యాలీని నిర్వహించామన్నారు. 2023లో ఎమ్మెల్యే గాంధీ మా సమస్యను అసెంబ్లీలో చర్చించడంతో సమస్య తీరుతుంది అనుకున్నాం, కానీ ఆయన మరోసారి ఎమ్మెల్యేగా గెలిచాడే తప్ప మా రోడ్డు పురోగతి సాధించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో రోడ్డు నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేసిన నేటి వరకు పనులు పూర్తి చేయలేదని, ఇప్పుడు మరోసారి శంకుస్థాపన చేసి రోడ్డుపై ఏర్పడిన గుంతలను మూస్తూ ప్యాచ్ వర్క్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రభుత్వంలో ప్రజల ఇబ్బందులకు గురవుతున్నారని, అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రం మంచిగా ఉంటున్నారంటున్నారు. కోట్లలో పనులు చెల్లిస్తున్నాం, సరైన వసతులు కల్పించే బాధ్యత ప్రభుత్వంపై లేదా అంటూ ప్రశ్నించారు. గతుకులు రోడ్డుపై ప్రయాణించాలంటే భయంగా ఉందని, గర్భిణీలు ఈ రోడ్డుపై ప్రయాణం చేయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇక్కడైనా అధికారులు, ప్రజాప్రతినిధులు రోడ్డు పనులు పూర్తి చేసి మా ఇబ్బందులు తొలగించాలని కోరుతున్నట్లు తెలిపారు. రోడ్డు వేయండి, ప్రాణాలు కాపాడిన బోర్డు తీసుకో, అన్ని కాదు రిజల్ట్స్ ఏమో. Almost everyone is coming. Yeah, let's go. Banners intact, banners on. We want better roads. 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 ఫ్లోరమ్స్లో ఉంటాము. ఈ రోడ్డు అప్రూవ్ అయింది. గాంధీ గారు అసెంబ్లీలో కూడా మాట్లాడినారు దీని గురించి. చందానగర్ టు మనకు అపర్ణ వరకు రోడ్డు శాంక్షన్ అని చెప్పినారు. ఇంతవరకు దాని మరమ్మతులు స్టార్ట్ అవ్వలేదు, దాని పని కూడా స్టార్ట్ అవ్వలేదు. మేము అప్రాక్స్గా ఇది ఎప్పుడైతే అప్రూవ్ అయిందంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్రూవ్ వచ్చింది. ఇంతవరకు దీని గురించి పట్టించుకున్న నాదులు లేడు. మేము ఒకటే కోరుతున్నాం, ఇంతమంది ఒక 3500 ఫ్యామిలీస్ ఉంటాయి అపర్ణలో, వాళ్ళందరూ ట్యాక్సెస్ కడుతున్నాం జిహెచ్ఎంసీకి, ప్రతిదీ మేము కడుతున్నాం. కాబట్టి మమ్మల్ని కూడా జిహెచ్ఎంసీ కన్సిడర్ చేసి చూసుకోవాలని కోరుకుంటున్నాం.